హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వివరో అకాడమీ. రీసెంట్గా వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గురించి మనం తెలుసుకుందాం. అందులో భాగంగా మొదటిది, ప్రముఖ కంపెనీ అయిన కోఫ్కో కాఫీ క్యాండీ తన యొక్క బ్రాండ్ అంబాసిడర్గా ప్రముఖ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనిని నియమించుకుంది. నెక్స్ట్ వన్, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్కు చెందిన ఫాల్కన్ 9 ర్యాకెట్తో భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహం GSAT-20ని లింగులోకి పంపనున్నది. ఈ మేరకు స్పేస్ ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఇస్రో వాణిజ్య విభాగ సంస్థ న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ తెలిపింది. 4700 కిలోల బరువు గల ఈ ఉపగ్రహాన్ని రిమోట్ ప్రాంతాల్లో కమ్యూనికేషన్ సేవలు అందించేలా వీలుగా రూపొందించారు. GSAT-20 ప్రయోగం నిమిత్తం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ తొలిసారిగా ఈ యొక్క ఫాల్కన్ 9 సేవలను వినియోగించుకున్నది. అమెరికాలోని ఫ్లోరిడా నుంచి ర్యాకెట్ లింగులోకి దూసుకెళ్లే అవకాశం ఉంది. ఈ సమయానికి మరో ర్యాకెట్ అందుబాటులో లేనందున స్పేస్ ఎక్స్ సేవలు వినియోగించవలసి వస్తుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఓకేనా. నెక్స్ట్ వన్, సుప్రీంకోర్టు లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్గా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయిని నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తిలో సీనియారిటీ పరంగా 3వ స్థానంలో ఉన్న ఆయన్ను ఈ పదవిలో నియమిస్తున్నట్లు నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ పేర్కొన్నది. నెక్స్ట్ వన్, గాజాలో ఇజ్రాయెల్ దాడులకు మద్దతుగా నిలుస్తున్న అమెరికా తీరుకు నిరసనగా మ్యాగ్సెసే అవార్డును వెనక్కి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు ప్రముఖ సామాజిక కార్యకర్త సందీప్ పాండే ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇక రామన్ మ్యాగ్సెసే అవార్డు అనేది మనం ఆసియా నోబెల్గా పేర్కొంటాం. ఇది ఈ యొక్క సందీప్ పాండేకు 2002లో బహుకరించడం జరిగింది. అలాగే తను సంపాదించిన డిగ్రీస్ కూడా, అంటే అమెరికాలో సంపాదించిన డిగ్రీలు కూడా వెనక్కి ఇస్తున్నట్లు ఈ యొక్క సందీప్ పాండే గారు పేర్కొనడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ వన్ కొన్ని ముఖ్యమైన పెంపకాల గురించి తెలుసుకుందాం. అగ్రికల్చర్ అనగా మనకందరికీ తెలిసిందే, భూమిని సాగు చేయడం, పంటలు పండించడం, పశుపోషణ అని ఈ యొక్క వ్యవసాయం అంటాం. దీన్నే అగ్రికల్చర్ అంటాం. అలాగే సెరికల్చర్ అంటే పట్టుపురుగుల పెంపకం కూడా రైతులకు మరొక ఆదాయ వనరుగా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫిసికల్చర్ అనగా చెరువుల్లోనూ కాలువల్లోనూ ప్రత్యేకంగా చేపలు పెంచడాన్ని మనం ఫిసికల్చర్ అంటాం. అలాగే విటికల్చర్ అనగా ద్రాక్ష తోటల పెంపకం. లాస్ట్ వన్, హార్టికల్చర్ అనగా కూరగాయలు, పువ్వులు, పండ్లు వాణిజ్యపరంగా పెంచడాన్ని మనం హార్టికల్చర్ అంటాం. ఇవి ముఖ్యమైన కల్చర్లుగా చెప్పుకోవచ్చు. సో ఇవి ఈ మధ్యకాలంలో వచ్చే వర్తమాన అంశాలు. వీటిపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్ యూ.